కాదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే నీతి నిజాయితీ పరుడు అంట. ఇది ఎవరు డిక్లరేషన్ చేస్తున్నారంటే హైపర్ ఆది డిక్లరేషన్ చేస్తున్నా అనమాట. ఇంకా పైగా ఏమంటున్నాడంటే మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి అంటున్నాడు. మరి ఆయన చేసిన ఈ ఊసరవిల్లి మాటలు, మతాల మధ్యలో చిచ్చులు పెట్టడము, దళితుల మీద జరుగుతున్న దాడులను ఖండించకపోవడము, ఇది ఎంతవరకు కరెక్టో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ప్రజలు ఆలోచించాల్సిన విషయం. వీళ్ళు ఎప్పుడు మనకు కనిపిస్తారంటే ఓట్లు అడగడానికి మన ఇంటి ముంగలకు వచ్చి అడుక్కున్నటప్పుడు మాత్రము అమ్మమ్మ ఓట్లేయండి, అయ్యా ఓట్లేయండి, ఓటర్ అన్నల్లారా ఓట్లేయండి అని అడుక్కుంటారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు మాత్రము వీళ్ళకు కులాలు గుర్తుకొస్తాయి, మతాలు గుర్తుకొస్తాయి, సనాతన ధర్మం గుర్తుకొస్తుంది. పవన్ కళ్యాణ్ కి ఓట్లు అడిగినప్పుడు భారతదేశంలో లేకపోతే ఇండియాలో మొత్తం సనాతన ధర్మమే ఉంది అని ప్రచారాలలో ఎందుకు చెప్పలేదు? అప్పుడేమో ముస్లిం, క్రిస్టియన్, హిందూ, సిక్కుస్ అందరూ బాయ్ బాయ్ అన్న నువ్వు ఇప్పుడేమో అందరికీ బాయ్ బాయ్, మేమొక్కరమే బాయ్ బాయ్ అని ఈ వివాదాలు ఎందుకు లేపుతున్నారు? మీరు అధికారానికి లడ్డు వివాదం అప్పజెప్పిండ్రు, అధికారం మీద ఎందుకు ట్రస్ట్ చేయకుండా మనుషుల మధ్యలో చిచ్చు పెట్టేలాగా మాట్లాడుతున్నారు? ఇవన్నీ ప్రోత్సహించి ఒక సామెత ఉంటది చూడండి, గాలి వానలు చిలికి చిలికి తుఫాన్ అయిందంట. సో అలాగా ఈయన ఎప్పుడైతే ఈ లడ్డు వివాదం తీసుకొచ్చిండో ఆ లడ్డు వివాదం ద్వారా దాదాపు ఈ 2-3 నెలల్లోనూ 2026 లో స్టార్ట్ అయిన వివాదాలు ఏంటంటే క్రిస్టియన్ హిందూస్ కి మధ్యలో వివాదాలు. ఎక్కడ చూసినా ఇవే గొడవలు. ఇవా మీరు నేర్పించేది? ఇదా ప్రజలకు చేసే మేలు? మీరు అన్న మాటలన్నీ నెరవేర్చండి. ఫస్ట్ మీరేమన్నారు? వాలంటీర్స్ గయాప్ అయినరు, కిడ్నాప్ అయినరు అన్నారు. ఇప్పటికి కూడా ఆ మాట ఊసే ఎత్తుతలేరు. మరి ప్రతిపక్షంలో మీరున్నప్పుడు, అప్పుడు ఓట్లు అడుక్కోవడానికి మీరు వచ్చినప్పుడు అమ్మా మీకు ఇచ్చే 5,000 వాలంటీర్స్ అన్నలు మీకు ఇచ్చే 5,000 అది మీకు ఎంతో మంచిది అని మాట్లాడిన మీరు మరి అందులో మిస్ అయిన ఆడవాళ్ళను ఇప్పుడు ఎందుకు చూపించడం లేదు? ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ మాట్లాడడం లేదు? ఓన్లీ సనాతన ధర్మంలో ఉన్న లడ్డు గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు లడ్డుతో పాటి ఆ భక్తితో పాటి ప్రజలు కూడా అవసరమే కదా. ప్రజలు ఓట్లు వేయందే మీరు గెలిచిండ్రా? ఇప్పుడు ప్రజలు ఓట్లు వేయందే మీరు అధికారంలోకి వచ్చిర్రా? ప్రజలు ఓట్లు వేయందే మీరు అధికార పక్షంగా ఉండి ఇప్పుడు లడ్డు వివాదం గురించి మాట్లాడుతున్నారా? సరే, మీరు లడ్డు వివాదం గురించి మాట్లాడుతున్నారు, ఒకవేళ అధికారం లేకపోతే మీరు ఎలా మాట్లాడేవాళ్ళు? ఒకసారి ఆలోచించండి ప్రజలారా. మనం ఓటేసి ఎలాంటి నాయకులను గెలిపించుకుంటున్నాము, గెలిచే ముందు ఎలా ఉంటున్నారు, గెలిచిన తర్వాత ఎలా ఉంటున్నారు? ఊసరవల్లిలాగా రాజకీయ నాయకులు కూడా